వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో మెంతిపప్పు చేసుకొని దాని కాంబినేషను తొక్కు పచ్చడి చేసుకున్నాను. అదే అండి, చింతకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. అయితే ముందుగా 1/4 కేజీ కందిపప్పు తీసుకొని 2 పెద్ద ఆనియన్స్ తీసుకోనండి. 2 పెద్ద కట్టలు అయితే 1.5 కట్టంత మెంతాకు కట్ట వేసేయండి. నిమ్మకాయ సీజంత చింతపండు, 20 పచ్చిమిర్చి, 2 మెంతాకు కట్టలు, 3 పెద్ద టమాటాలు, 1 లీటర్ వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 5 విజిల్స్ పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించి తర్వాత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోండి. తర్వాత ఈ పల్లి పచ్చడి తొక్కు పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. మీరు చూడాలి అంటే హ్యాపీగా విజిట్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, చింతకాయ తొక్కు మన ఇంట్లో ఉంటే చాలు. వేయించిన పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా తెల్లవాయి రెబ్బలు తీసుకొని ఇవి బాగా బరకగా గ్రైండ్ చేసుకోనండి. ఒక 1/2 ఉల్లిపాయ అంత కట్ చేసుకొని అందులో వేసుకొని ఇంకొక కోర్స్ తిప్పుకొని పక్క పెట్టండి. తాలింపుకి 1 గరిటె ఆయిల్ వేసి యాజ్ యూజువల్గా మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోనండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మెంతి పప్పులేకి ఈ పచ్చడి ఎంత బాగుంటుందంటే నిజంగా ఈ 2 కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మరి ట్రై చేయండి. నా పద్ధతిలో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మిస్ అవుతారండి. ఖచ్చితంగా ఈ రెండింటిని చేసేసుకొని తిని చెప్పేసేయండి. మరి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.